మన జీవితానికి బంగారం ఏమిస్తుంది? విలువనిస్తుంది. దావీదు అన్నిటికంట ఎక్కువగా దేన్ని ప్రేమించాడు? దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. అందులో బట్టే దేవుని వాక్యం కంటే బంగారం పెద్ద గొప్పదేం కాదు. సో దేవుని వాక్యము బంగారం కంటే ఎంతో విలువైన, అవి బంగారం కంటేను విస్తారమైన మేలిం బంగారం కంటే కోరదగినవి. కీర్తనలు 19:10. జుంటి తేనె దారుల కంటే మధురమైనవి. జుంటి తేనె దారులు అంటే అసలు జుంటి తేనె తాగితే మనం ఇంకెప్పుడు దాన్ని విడిచిపెట్టలేం. తేనె వేరు, జుంటి తేనె వేరు. ఎంత మధురంగా ఉంటుందంటే నిజంగా అది టేస్ట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. జుంటి తేనె ఆ జుంటి తేనె దారుల కంటే దేవుని వాక్యం ఎలాంటిది? అందుని బట్టి ఎండైనా సరే వేడైనా సరే ఆ దేవుని వాక్యాన్ని వినడానికి మీరందరూ ప్రయాసపడి వస్తున్నారు. ఎందుకు తెలుసా? యు నో ద వాల్యూ ఆఫ్ ద వర్డ్. మీకు తెలుసు దేవుని వాక్యానికి ఉన్న ప్రాముఖ్యత. మీకు తెలుసు దేవుని వాక్యానికి అపోస్తుల బోధకున్నటువంటి ప్రాముఖ్యత మీకు తెలుసు. కాబట్టి ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించి ప్రాంతానికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, దావీదు కూడా తన జీవితంలో వెండి బంగారం కంటే కోరదగినది ఏంటి? దేవుని వాక్యము.